శీఘ్రస్ఖలనము ఎందుకు అవుతుంది? దానివల్ల పిల్లలు పుట్టరా? భర్త అవయవాలు అనేవి లోపల ఉన్న ఆహారం బట్టి పటుత్వం ఆధారపడుతుంది, హార్మోన్లు బట్టి లోపల మనకి డ్రైవ్ ఆధారపడుతుంది. ఒక కోరిక రావాలన్నా, ఆ కోరిక తగ్గట్టుగా అంగము స్తంభించాలన్నా, అది నిలబడాలన్నా హార్మోన్లు అనేది బాగా ఉపయోగపడుతుంది. హార్మోన్ల లోపం వచ్చింది అనుకోండి, ఇలాంటి వాటిల్లో డిస్టర్బెన్స్లు వస్తాయి. హార్మోన్ లోపం ఎందుకు వస్తుందండి? ఆహారము కూడా అందుతూ ఉండకపోతే హార్మోన్ లోపం రావచ్చు. ఆహారము హార్మోను రెండూ కూడా మనం సరి చేసుకోవాలి. ఆహారం అనేది ముడిసరుకు లాంటిది. అలాంటిది ఆహారం ద్వారా మనకు అందాలి. విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అందే ఆహారం ఎలాంటిది, ఎక్కడ దొరుకుద్ది, ఏ ఆహార పదార్థంలో మనకు దొరుకుతుంది అనేదే మీకు నేను ఒక బుక్ రూపంలో రాసి ఇచ్చాను. మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్లో పేజీ నెంబర్ 51 నుంచి 55 వరకు ఏం తినాలి, ఏది తింటే మీకు మంచిది, ఏది తినకపోతే మంచిది అనేది రాశాను. అవి ఫాలో అవ్వాలి. అలాగే ఎలా వండుకోవాలి, వాటిని రుచికరంగా ఎలా వండుకోవాలనేది ఎక్కటి హబ్బు ఎప్పోర్ హబ్బ ఛానల్లో మనం వీడియోల రూపంలో పెట్టాం. 500 వీడియోలు ఉన్నాయి మనకి.